నువ్వు నాకు అన్ని కాయారా. కామ్గా పెట్టింది తినుంటే పాచిపోయిన పరోటాలు మాడిపోయిన చపాతీలైనా మిగిలి ఉండే. మా అమ్మను అనవసరంగా గెలికాము. పెద్ద కోత అనుకుంటే పిల్ల కోత కూడా తయారైంది. రెండే పండి బయటికి. మాడే చపాతీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. మాడిపోయే చపాతీలను చెయ్యకండి, చెయ్యనివ్వకండి అంటూ నేను హనీ పాప ఇద్దరం ఒక టెంట్ వేసుకుని ధర్నాకైతే దిగేసాము. నిన్న వీడియోలో ప్రతి ఒక్కరు నన్ను కూడా వేసుకున్నారు. హనీ పాపను కూడా నీలాగే తయారు చేస్తున్నావు కోతిలాగని. ఏం చేయమంటారు, మేడం గారికి కూడా మేనమామ పోలికలు వచ్చాయి. నేనేమో లోతుగా ఆలోచించమంటే బావిలోకి దిగి ఆలోచించే రకం అయితే, మేడం గారేమో బొంబాయి రావదేమంటే బొంబాయికి వెళ్ళి తెచ్చే రకం. సరిపోయారు ఇద్దరును. అయినా పర్లేదు, సాయికి న్యాయం జరగాలని అందరూ కామెంట్ అయితే చేయండి. గృహప్రవేశానికి మిమ్మల్ని ఎవరిని పిలవలేదని చెప్పి ఫీల్ అవ్వద్దు. మేము కూడా అర్జెంట్ గా పాలు పొంగించి ధర్నా అయితే స్టార్ట్ చేసేయాలి. మా మాటలు మీకు వినిపిస్తున్నాయా? మా చపాతీ మెత్తగా ఉండాలి. మమ్మీ డౌన్ డౌన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్. ఉంటా బాయ్.